పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవ సంఘాల ఆందోళనలు. పాస్టర్ ప్రవీణ్ మృతి విషయంలో న్యాయం జరిగించాలంటూ, నిజాలు తేల్చాలి అంటూ పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ నాయకులు, పెద్దలు ఆయా ప్రాంతాల నుండి తరలివచ్చారు. క్రైస్తవులపై దాడులు చేయడం తగదు అంటూ రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పాస్టర్స్ అందరూ పెద్ద ఎత్తున ఈ శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున యవనస్తులు, వృద్ధులు, స్త్రీలు, పెద్దలు, దైవజనులు అందరూ కలిసి పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున ఈ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ శాంతి ర్యాలీలో పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం, గొల్లప్రోలు మండలం, పాడ కొత్తపల్లి మండలం పరిసర ప్రాంతాల నుండి దైవజనులు, పాస్టర్స్, యూత్ సంఘాలు, దళిత నాయకులు, పీడబ్ల్యూబీ, టోల్మేట్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజాలు వెలికి తీసుకురావాలని కోరుతున్నాం. క్రైస్తవ సమాజానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో క్రైస్తవ్యమే లేకుండా చేస్తామనేటువంటి అనేకమైన విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి క్రైస్తవులకు భద్రత కల్పించాలి, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలి. ఒకే కుటుంబ భావంతో ఐక్యతతో జీవించే లక్షణం మన భారతదేశంలో మధ్య ఎంతోగానో స్థాపించబడింది. అందుచేతనే ప్రపంచ దేశాల్లో మన దేశం గొప్ప దేశం, ఉన్నతమైన దేశం. దురదృష్టవశాత్తు కొన్ని సంవత్సరాల నుంచి మత విద్వేషాలు భయంకరంగా మన దేశంలో అధికమైపోతున్నాయి. మతాన్ని బేస్ చేసుకొని, కులాన్ని బేస్ చేసుకొని, జాతిని బేస్ చేసి ఒకరినొకరు మనుషులు చంపుకునే పరిస్థితికి దిగజారుతుంది. సారి అందరం కూడా ఆలోచించవలసిన విషయం ఉంది. కనుక ఈ దినం దేన్ని బేస్ చేసుకున్నా సరే ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించాలి తప్ప ద్వేషించి చంపుకునే దిగజానికి వీలు లేదు. ఇంత దారుణమైన హత్యలు జరగటం అన్నది ఈ విషయాల్లో విచారిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సమాజం అందరూ, నాయకులు, పెద్దలు, ఆర్గనైజేషన్ డైరెక్టర్స్ అందరూ కూడా ఏకకంఠంతో దీనిని ప్రజానీకానికి తెలియపరుస్తూ ఉన్నాం. వారికి న్యాయం జరగాలని తెలియపరుస్తూ ఉన్నాం. వందలాయ్